కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ జన సంకల్ప యాత్రలో భాగంగా మండలి బుద్ధా ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. మోపిదేవిలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం శుక్రవారం కూటమి పార్టీల శ్రేణులతో కలిసి మండల వెంకట ప్రధాన సెంటర్లో ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూటమి తరఫున అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధా ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలకు గాజు గ్లాస్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మండలి వెంకట్రామ్ దుకాణదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు ఓట్లు గాజు గ్లాస్కే వెయ్యాలి. మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని మూడు పార్టీలు కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళ్తూ మరి అవనిగడ్డ నియోజకవర్గానికి మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా మరి బాలశౌరి గారు, అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మండల బుద్ధప్రసాద్ గారు మరి వారిని నియమించడం జరిగింది. మరి మన అందరం కూడా ఏదైతే మరి కూటమి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం, ఈ దుష్ట ప్రభుత్వాన్ని దించడం కోసం, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం నడుం కట్టుకున్నటువంటి మన నాయకుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ రోజున ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటిది మోపిదేవి మండలంలో జరగటం, యువత భుజాన వేసుకుని వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా వాళ్ళు ఈ సంకల్పాన్ని మేము నెరవేరుస్తాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో నాయకుల యొక్క సంకల్పాన్ని వాళ్ళు భుజాన వేసుకుని మరి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుని మరి మా మండల వెంకటరామ్ రాజా గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషం. మనందరం కూడా ఈ 30 రోజులు అలుపెరిగినటువంటి పోరాటం ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఉందో ఈ ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యాన్ని మనం ఛేదించడానికి ప్రతి జన సైనికుడు కూడా, అదేవిధంగా తెలుగుదేశం జన సైనికులు, అదేవిధంగా భారతీయ జన పార్టీ యొక్క సైనికులందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకుని మన అభ్యర్థులను గెలిపించుకుని అవనిగడ్డ నియోజకవర్గాన్ని మరి ముందు స్థానంలో నిలబెట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందిస్తామని చెప్పి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. తప్పకుండా మేము గెలిపించుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థనలు చేసి జన సంకల్ప యాత్ర ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి అభ్యర్థులు మనకు పార్లమెంట్కి వల్లభనేని బాలశౌరి గారు, ఇక్కడ శాసనసభ్యులకి బుద్ధప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో జనసేన తరపున వీరు గాజు గ్లాస్ గుర్తు తరపున పోటీ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, యువతకి భవిష్యత్తు బాగుండాలన్నా, ఒక పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, వీటన్నిటికీ ఈ ఉమ్మడి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా మన నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు జన సైనికులు ముందుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి వీరిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఆ జన సైనికులకి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను. వారికి తోడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు మేము కూడా ప్రతి చోట మేము ఉంటామని చెప్పి వారు కూడా వాళ్ళతో పాటు కలిసి ఈరోజు 3 పార్టీలు కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గాజు గ్లాస్ గుర్తుని జనంలోకి తీసుకెళ్ళటం ఒక ముఖ్యమైన పాత్ర అయితే, ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తాం, గతంలో ఏ విధమైన పోరాటాలు చేసాం, ఇక్కడ జనసేన తరపున అనేక పోరాటాలు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక పోరాటాలు చేశారు, బీజేపీ వారు చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ మంచి రోజులు రావాలంటే మాత్రం ఈ కూటమి గెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి వారు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి వారు సిద్ధపడ్డారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు ప్రజలందరూ గమనించుకోవాలి. మళ్ళీ మనకి అభివృద్ధి జరగాలన్నా, మనకి ముందుగా మాట్లాడే స్వేచ్ఛ రావాలన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంకల్ప యాత్ర, ఏ సంకల్పం ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టాన్ని తొలగించాలని,
ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి దరిద్రాన్ని తొలగించాలనేటువంటి మహాసంకల్పంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వర్తించి మోపిదేవి మండలంలో ప్రతి ఇంటికి కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును తీసుకెళ్లి తద్వారా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని, పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారిని గెలిపించాలని కోరుకునేటువంటి కార్యక్రమంలో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ అవనిగడ్డ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఏదైతే 2004లో బాలశౌరి గారికి ఓటేసామో ఆయన పార్లమెంట్ సభ్యులయ్యారు. 2019లో ఓటేశారు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు, ఆయన పార్లమెంట్ సభ్యులయ్యారు. మళ్ళీ 2024లో కూడా ఓటు అయిపోతున్నాం, ఖచ్చితంగా కూడా వారు పార్లమెంట్ సభ్యులు అవుతారు. అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు కూడా 2004లో గెలిచారు, 2009లో ఓడిపోయారు, 2014లో గెలిచారు, 19లో ఓడిపోయారు. ఆల్టర్నేటివ్గా ఆయన గెలుపోవటంలో ఉన్నాయి కాబట్టి 2019లో ఓడిపోయినటువంటి దానికి ప్రతిగా 2024లో ఆయన గెలవబోతున్నారు. ఖచ్చితంగా కూడా ఈ రెండు